పొందుపరిచింది మాత్రం 1950 జనవరి 26వ తారీఖున. అందుకే జనవరి 26న మనం ప్రతి సంవత్సరం ఏం దినోత్సవంగా జరుపుకుంటున్నాము? రిపబ్లిక్ డే. ఏంటది? గణతంత్ర దినోత్సవం. ఈ గణతంత్ర దినోత్సవం అంటే మనల్ని మనం సొంతగా పరిపాలించుకోవడం. అప్పటి వరకు ఉన్నటువంటి బ్రిటిష్ పరిపాలనా చట్టాలన్నింటినీ రద్దు చేసి మన దేశ ప్రజలకు ఏమి కావాలో, ఎలా ఉంటే వాళ్ళు సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందుతారో మన స్థితిగతులకు అనుగుణంగా మన దేశంలోని ప్రజలే తయారు చేసినటువంటి ఒక పెద్ద గ్రంథం. దాన్నే మనం రాజ్యాంగం అని చెప్పి అంటాం. మనకి స్వాతంత్రం వస్తుంది అని అనుకున్నటువంటి పెద్దలందరూ 1946 డిసెంబర్ 9వ తారీఖు నుంచి 389 మంది సభ్యులతో రాజ్యాంగ రచనా కమిటీ, రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేయడం జరిగింది. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత, దేశ విభజన జరిగిన తర్వాత ఆ సభ్యులను కుదించి మన భారతదేశంలోని ప్రజలకు మాత్రమే రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడానికి సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సభ్యులకు రచనా కమిటీకి, రాజ్యాంగ పరిషత్తుకి ఎన్నికలు జరిగాయి. ఎన్నికలలో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షత వహించారు. రచనా కమిటీ, ముసాయిదా కమిటీ అంటారు. దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఇంకా ఎంఎన్ రావు ఇలాంటి ముఖ్యులందరూ 299 మంది సభ్యులతో కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ మొత్తం 11 సార్లు సమావేశమైంది. 11 సార్లు సమావేశమై ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కొన్ని మార్పులు చేసుకుంటూ 398 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్ తో భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా రూపొందడం జరిగింది. దీనిలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఆర్థిక, రాజకీయ, మత స్వాతంత్ర్య, ఇలా స్వేచ్ఛలన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే భారత రాజ్యాంగంలోని పీఠిక అని ఉంటుంది. ఫస్ట్ పేజ్. ఆ పీఠికలో పొందుపరిచారనమాట. పీఠిక రాజ్యాంగానికి ఆత్మ వంటిది. ఆత్మ, పుస్తకానికి ఆత్మ అంటే పుస్తకానికి ఏమైనా ప్రాణం ఉంటుందా? ఉండదు. కానీ ఆత్మని ఎందుకన్నారు? ఇప్పుడు మన శరీరం, ఈ శరీరంలో మనకు ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మ చెప్పినట్లుగానే నువ్వు మంచి చేయాలా, చెడు చేయాలా, చదువుకోవాలా, వద్దా, ఎక్కడికన్నా వెళ్ళాలా, ఏం చేయాలి అనేది మనం నిర్ణయించుకుంటాం. దేని ద్వారా? మన శరీరంలో ఉన్నటువంటి ఒక ఆత్మ ద్వారా. అంటే నిర్ణయాలన్నీ కూడా ఆత్మ ద్వారా బయటకు వస్తున్నాయి. ఆ రకంగానే ఈ గ్రంథంలో ప్రజల్ని ఎలా పరిపాలించాలి, వాళ్ళకి ఏమి అవసరాలు ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ మీరున్నారు 5వ తరగతి వరకు, 10వ తరగతి వరకు పిల్లలు ఉన్నారు. మీ అందరికీ కూడా ఆర్థిక సమానత్వం కల్పించడానికి పేదలందరికీ ఏమిస్తున్నారు? ఉచితంగా యూనిఫామ్ ఇస్తున్నారు, బట్టలు ఇస్తున్నారు. అంతేకాదు పిల్లలందరూ కనీసం 10వ తరగతి వరకు చదువుకోవాలని ఏం చేస్తున్నారు? అమ్మఒడి, స్కాలర్షిప్స్ ఇవన్నీ ఇస్తున్నారు కదా. ఇవన్నీ కూడా రాజ్యాంగంలో వెనుకబడినటువంటి పేదలకు ఇలా ఇవ్వాలి అని చెప్పి పెద్దలందరూ కూడా నిర్ణయించి రాయించబడింది అనమాట. దాని ప్రకారమే మీ అందరికి ఇదన్నీ ఇస్తున్నారు. అయితే ఈ నవంబర్ 26వ తారీఖుకి, జనవరి 26వ తారీఖుకి 75 సంవత్సరాలు మన రాజ్యాంగాన్ని రూపొందించి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వజ్రోత్సవాలను జరుపుకుంటున్నారు. ఏంటది? వజ్రోత్సవాలను జరుపుతున్నారన్నమాట. అంటే మనం ఈ సంవత్సరం అంతా కూడా రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవచ్చు. రాజ్యాంగం యొక్క ప్రత్యేకత ఏముంది, అంశాలేంటి, ఇవన్నీ కూడా ప్రజలకు, తర్వాత మన పిల్లలకు, పాఠశాల పిల్లలందరికీ తెలియజేయాలన్నమాట. 1946 డిసెంబర్ 9వ తేదీన రాజ్యాంగ పరిషత్ సమావేశమైనప్పుడు పార్లమెంట్, ఇప్పుడు మనకి 2వ పార్లమెంట్ వచ్చింది. ఫస్ట్ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినటువంటి ఆ భవనాన్ని పార్లమెంట్ భవనంగా తీసుకున్నాం. తర్వాత అది
ఏడైపోయిందని చెప్పి ఇప్పుడు మన కొత్త భవనాన్ని కూడా నిర్మించుకోవడం జరిగింది ఢిల్లీలో. అయితే అప్పుడు 1949 డిసెంబర్ 9వ తేదీన సమావేశమైనటువంటి సెంట్రల్ హాల్లో అర్ధచంద్రాకారంలో ఉంటుంది. చంద్రుడు సగమే ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, అలా ఉంటుంది లోపల. ఆ చంద్రాకారంలో ఉన్నటువంటి మొదటి స్థానంలో అప్పటి ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు, సచ్చిదానంద సిన్హా, ఎంఎన్ రాయ్, నెక్స్ట్ అబ్దుల్ కలాం ఆజాద్, వీళ్ళందరూ కూడా కొలువుదీరి ఉన్నారు. అంతటి గొప్ప సమావేశానికి వీళ్ళందరూ అప్పటి మహానుభావులందరూ ఉన్నారు. దాన్ని మన ప్రధాన మంత్రి గారు ఏం చేశారంటే ఒక సైట్ ఇచ్చారు. ఒక సైట్ ఇచ్చి దాని లింక్ని కనుక మనం క్లిక్ చేస్తే అప్పుడు జరిగినటువంటి సమావేశాలు, వాటి వివరాలన్నీ కూడా చక్కగా చిత్రాలతో సహా మనకి ఫోన్లో కానీ టీవీల్లో కానీ కనిపిస్తాయి. అవన్నీ కూడా చక్కగా చూసి అప్పటి స్వాతంత్ర యోధుల యొక్క స్ఫూర్తిని మనం పొందాలని, మంచి పౌరులుగా దేశాన్ని అభివృద్ధి చెందాలని ఈ రకంగా పిల్లలందరికీ తెలియజేయమని పాఠశాలలో ఈ వేడుకలు జరుపుకోమని చెప్పి ఆదేశాలు రావడం జరిగింది. అప్పుడు చేసినటువంటి ఒక ప్రతిజ్ఞను ఇప్పుడు మన హెచ్ఎం గారు మీ అందరితో చేపిస్తారు. థ్యాంక్ యూ సార్.